ఎన్నికల్లో సాధారణంగా ఒక్కొక్క ట్రెండ్లు ఉంటాయి. ఒకసారి ధర్నాలు, ర్యాలీలు, సభలు, హడావిడి. ఒక ఎలక్షన్లో చేస్తే ఇంకొక ఎలక్షన్లో గిఫ్టులు, ఏది మందు బాటిల్ ఇచ్చారా, లేకపోతే మహిళలకు చీరలు ఇచ్చారా, ఇట్లాంటి ఆ దశలు పోయి పేపర్ల ఆధారంగా ఒక ఎన్నికలు జరిగితే, టీవీల ఆధారంగా గత ఎన్నికలు జరిగితే, సోషల్ మీడియా ఆధారంగా ఈ ఎన్నికలు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో హయ్యెస్ట్ ప్రభావం సోషల్ మీడియాని. అన్ని పార్టీలు తమ తమ అభిప్రాయాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి సోషల్ మీడియానే వాడుకుంటున్నాయి. ఓవరాల్గా చూస్తే సోషల్ మీడియా వేదికల్లో పార్టీలకి యూజర్లు చూస్తే భారతీయ జనతా పార్టీకి టోటల్గా ఏదైతే ఇప్పుడు కనబడుతున్నటువంటిది సోషల్ సైట్ ఎక్స్లో ప్రతి పార్టీ నిలకడగా యూజర్లను పెంచుకుంటూ వస్తుంది. బీజేపీ ఎక్స్ ఖాతా గత 3 నెలల్లో 4 లక్షల పైచిలకు యూజర్లు జేగొట్టారు. కాంగ్రెస్కి 2.37 లక్షల కొత్త ఫాలోవర్లు వచ్చారు. ఆప్కి 12,000 మంది నయా యూజర్లు వచ్చారు. టీఎంసీని కొత్తగా ఫాలో అయిన వాళ్ళ సంఖ్య 9,800. మైక్రో బ్లాగింగ్ కీలక వేదికగా నిలుస్తున్న సోషల్ వేదికలో బీజేపీకి ఏకంగా 2,18,00,000 ఫాలోవర్లు ఉన్నారు. కాంగ్రెస్కు 1,04,00,000 మంది ఉన్నారు. ఆప్నికి 65 లక్షల మంది యూజర్లు ఉన్నారు. యూట్యూబ్లో వచ్చేటప్పటికి పార్టీల ప్రసంగాలు, ప్రచార వీడియోలు, మీడియా సమావేశాలు కీలక వేదికలుగా నిలుస్తున్నది. యూట్యూబ్లో ఆప్ చీపురు అయితే హయ్యెస్ట్ సబ్స్క్రైబర్లు ఉన్నది. కొత్త సబ్స్క్రైబర్లను పెంచుకోవడంలో ఆప్తో పాటు కాంగ్రెస్ కూడా ముందుంది. బీజేపీకి మాత్రం క్రమంగా తగ్గుముఖం పడుతున్నారు. గత 3 నెలల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 5.9 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుంటే, లిక్కర్ స్కామ్ ఆరోపణలతో మార్చి 21 కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఒక్క మార్చిలోనే ఆప్ యూట్యూబ్ ఛానల్కి ఏకంగా 3.6 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. బీజేపీకి మాత్రం జనవరిలో 3 లక్షలకు పైగా కొత్త యూజర్లు జత అయితే ఫిబ్రవరి, మార్చిలో భారీగా తగ్గారు. మొత్తం మీద 3 నెలల్లో బీజేపీ ఛానల్కి 5.3 లక్షలు, కాంగ్రెస్కి 5 లక్షల మంది కొత్త యూజర్లు వచ్చారు. టీఎంసీకి 28,000 మంది యూజర్లను సంపాదించుకుంది. అయితే బీజేపీ వీడియోలను చూస్తున్న వాళ్ళ సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగింది. ఇది బీజేపీ స్పెషాలిటీ ఏంటంటే వీడియోలు చూస్తున్న వాళ్ళ సంఖ్య భారీగా పెరిగింది. జనవరి, మార్చి మధ్య ఏకంగా 43 కోట్ల మంది వీక్షించారు బీజేపీ వీడియోలు. తర్వాత స్థానంలో ఆప్ 30.78 కోట్లు. కాంగ్రెస్ పార్టీ ఇందులో దిగజారిపోయింది, 16.69 కోట్లే. ఎక్కడో ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాల అధికారంలో ఉన్న ఆప్కి చూసిన వాళ్ళ సంఖ్య 30.78 అయితే కాంగ్రెస్ని ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 16.69 మంది చూశారు. టీఎంసీని 93 లక్షలు ఉన్నారు. 59.9 లక్షల సబ్స్క్రైబర్లు, 10,000కు పైగా వీడియోలతో యూట్యూబ్ని ఆప్ ఊడుస్తుంటే, బీజేపీ యూట్యూబ్ ఛానల్ 58.2 లక్షల సబ్స్క్రైబర్లు, 41,000 వీడియోలతో టాప్లో ఉంది. కాంగ్రెస్కి 44.8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తృణమూల్కి 5.91 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.